నాసిక్లో 2027లో జరగనున్న కుంభమేళా ఏర్పాట్ల కోసం గోదావరి నది ఒడ్డున సుమారు 1825 చెట్లను నరికివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. పర్యావరణవేత్తలు, స్థానిక పౌరులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా మొదలైన ఈ ఉద్యమానికి నటుడు సాయాజీ షిండే మద్దతు పలకడంతో ఇది మరింత విస్తృతమైంది. 2027 కుంభమేళ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3700 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా సాధువులు, సంతుల బస కోసం తపోవన్ ప్రాంతంలో సాధుగ్రామ్ నిర్మించనున్నారు. ఈ క్రమంలో పాత దృఢమైన దేశీయ వృక్షాలను తొలగించాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈ పనులను ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళకు ధీటుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నటుడు సయాజీ షిండే స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి నిరసనకారులకు మద్దతు తెలిపారు. ఇప్పటికే దాదాపు 7 లక్షల మొక్కలు నాటిన షిండే ప్రభుత్వ మొక్కల పెంపకం కార్యక్రమాలను గతంలోనూ ప్రశ్నించారు. చెట్లను నరికేస్తున్న ప్రాంతానికి తపోవనం అని పేరు పెట్టి అలాంటి ప్రదేశంలోని చెట్లను కూల్చడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ వివాదంలో నగరపాలక సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధుగ్రామ్ నిర్మించి తలపెట్టిన ఆ ప్రాంతంలో నో డెవలప్మెంట్ జోన్ పరిధిలోకి వస్తుందని, అభివృద్ధి ప్రణాళికలో మార్పులు చేయకుండానే పనులు చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా నరకడానికి గుర్తించిన చెట్లలో కొన్నింటిని గతంలో నగరపాలక సంస్థ నాటినట్లు నిరసనకారులు ఆధారాలతో బయటపెట్టారు. గంటల వ్యవధిలోనే దాదాపు 3000 మంది నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేయడంతో నగరపాలక సంస్థ ఒకంత వెనక్కి తగ్గింది. నరికే చెట్ల సంఖ్యను తగ్గిస్తామని చెప్తున్నా కొత్త మొక్కలు నాటుతామన్న హామీని పర్యావరణవేత్తలు విశ్వసించడం లేదు. ఈ చెట్లు నగర ప్రజల ఉమ్మడి ఆస్తి అని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాటిని కాపాడుకోవాలని వారు వాదిస్తున్నారు.